యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము యోహాను సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాము. 1. అంద్రెయ అతని సహోదరుడైన సీమోను పేతురు ఏ పట్టణస్థులు? జవాబు: అంద్రెయ అతని సహోదరుడైన సీమోను పేతురులు గలిలయలోని బెత్సయిదా పట్టణస్థులు. 2. ఫిలిప్పు ఏ పట్టణస్థుడు? జవాబు: ఫిలిప్పు కూడా గలిలయలోని బెత్సయిదా పట్టణస్థుడు. 3. యేసు ఫిలిప్పుతో ఏమన్నాడు? జవాబు: నన్ను వెంబడించుము అని యేసు ఫిలిప్పుతో అన్నాడు. 4. ఫిలిప్పు నతానయేలుతో ఏమన్నాడు? జవాబు: ఫిలిప్పు నతానయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాశారో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు మరియల కుమారుడైన నజరేయుడగు యేసు అని చెప్పాడు. 5. నజరేయుడైన యేసు అని ఫిలిప్పు చెప్పినప్పుడు నతానయేలు ఏమన్నాడు? జవాబు: నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని నతానయేలు ఫిలిప్పుతో అన్నాడు. 6. నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని నతానయేలుతో ఫిలిప్పు ఏమన్నాడు? జవాబు: వచ్చి చూడని ఫిలిప్పు నతానయేలుతో అన్నాడు. 7. యేసు నతానయేలు తన వద్దకు వచ్చుట చూచి ఏమన్నాడు? జవాబు: యేసు నతానయేలు తన దగ్గరకు వచ్చుట చూచి, ఇదిగో, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని నతానయేలును గూర్చి యేసు చెప్పెను. 8. ఇతని యందు ఏ కపటము లేదని చెప్పిన యేసుతో నతానయేలు ఏమన్నాడు? జవాబు: నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు అని నతానయేలు యేసును అడిగాను. 9. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు అని నతానయేలుతో యేసు ఏమన్నాడు? జవాబు: యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానని యేసు నతానయేలుతో అన్నాడు. 10. నతానయేలు యేసుతో ఏమన్నాడు? జవాబు: బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని జవాబు చెప్పాడు. 11. నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని నతానయేలుతో యేసు ఏమన్నాడు? జవాబు: ఆ అంజూరపు చెట్టు కింద నేను చూసి తిని అని నేను చెప్పినందువలన నీవు నన్ను నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని నతానయేలుతో యేసు అనెను. 12. ఇంకా ఏమి గొప్ప కార్యాలు చూతువని యేసు నతానయేలుతో అన్నారు? జవాబు: ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. అంద్రెయ అతని సహోదరుడైన సీమోను పేతురు ఫిలిప్పులు గలిలయలోని బెత్సయిదా పట్టణపు వారు. యేసు గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పుని పిలిచి, నన్ను వెంబడించుము అని అన్నాడు. దారిలో ఫిలిప్పు నతానయేలును చూసి, ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవని గురించి వ్రాశారో ఆయనను కనుగొన్నాము అని చెప్పారు. ఆయన ఎవరో కాదు, యోసేపు మరియమ్మల కుమారుడైన నజరేయుడగు యేసు అని చెప్పాడు ఫిలిప్పు. అప్పుడు నతానయేలు ఫిలిప్పుతో,
నజరేతుల నుండి ఏదైనా మంచిది రాగలదా అని అడిగాడు. వచ్చి చూడు అని ఫిలిప్పు నతనయేలుతో అన్నాడు. యేసు నతనయేలు తన వద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని నతనయేలుని గురించి యేసు చెప్పాడు. అప్పుడు నతనయేలు యేసుతో, నన్ను నువ్వు ఎలాగ ఎరుగుదువు అని అన్నాడు. అప్పుడు యేసు, ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను సూచితిని అని అతనితో అన్నాడు. అప్పుడు నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని యేసుతో అన్నాడు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచాను అని చెప్పినందుకే నీవు నన్ను నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూతువని యేసు నతనయేలుతో అన్నాడు. అంతేకాక ఇంకా మీరు ఆకాశం తెరవబడుటయు, దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. థ్యాంక్ యూ.